హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నానండి. దానికి కావాల్సినవి ఇవ్వండి. చక్కగా చేపలు తెచ్చుకొని శుభ్రం కడిగి పెట్టుకున్నామండి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టానండి. అంతే, ఎందుకంటే ముక్కలకి కొంచెం అలాగా కారం ఉప్పు పట్టుకుంటుంది. అలా కలిపి పెట్టుకోండి. ఇదేమో 1 ఇంచు అల్లం, ఇంత అల్లం ముక్క, ఒక ఎల్లుల్లిపాయ, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఇలా పచ్చి మసాలా ముద్ద చేసుకోవాలండి. ఇదిగోండి చింతపండు, కొంచెం చింతపండు మనకు సరిపోయినంత పులుసు తీసుకోవాలి. ఆయిల్ ఇదిగోండి. ఒక ఆనియన్ మాత్రం ఒక చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇందులో కూడా ఒక ఆనియన్ వేసాను, ఇది ఒక చిన్న ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పసుపు, కారం, సాల్ట్, ఇవ్వండి ఒక మామిడికాయ. వీటితో నేను సింపుల్గా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించి బాండి పెట్టాను. ఆయిల్ వేస్తున్నానండి. చేపల పులుసు కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, చూసేసుకోండి. ఆయిల్ ఎక్కుతుంది కదండి, అదిగోండి. ఇదిగోండి, కొంచెం ఒక పావు స్పూన్ అన్ని ఆవాలు వేసుకోండి. కొంచెం అది చిటపట్లు అవనివ్వండి. అదిగోండి, చిటపట్లు ఆడుతుంది చూసారా? ఇప్పుడు ఈ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసేయండి. వాటితో పాటు ఒక 2 పచ్చిమిర్చి వేయండి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ఇవన్నీ దోరగా వేగాలండి. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేగాలి. అవి వేగుతున్నాయి. ఇదిగోండి, మనం ఆల్రెడీ ఫిష్లో కొంచెం పసుపు వేసాం, కొంచెం పసుపు ఇందులో వేసుకోండి. ఒక పావు స్పూన్ అంత పసుపు వేసాను. చక్కగా దోరగా వేయించుకోండి. ఇదిగోండి, ఆనియన్స్ చక్కగా వేగినాయండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోండి. వేగిపోయినాయి. ఇప్పుడు ఇది మనం పచ్చి మసాలా ముద్ద పట్టాం కదండి, ఇందులో మొత్తం అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటా, ధనియాలు, జీలకర్ర అన్నీ ఉన్నాయండి ఇందులో. చక్కగా ఈ మసాలా ముద్ద వేసేసుకోండి. ఇలాగా అన్నీ ఒక్కొక్కటి తీసుకోండి. పెద్ద ఆనియన్, పెద్ద టమాటా, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసేసరికి అలా చక్కగా ముద్ద అవుతుంది. ఇదే చక్క చేపల పులుసుకి గ్రేవీ వస్తుంది. ఇది మాత్రం చాలా బాగా వేగాలండి, పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. అది బాగా వేగుతుంది, మూత పెట్టేద్దాం. ఇదిగోండి, చక్కగా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఒక్క 10 నిమిషాలైనా వేగనివ్వాలండి. ఈ ముద్ద వేగితేనే మనకి కూర టేస్ట్ ఉంటుంది. చక్కగా ఇలా వేయించుకోవాలి, అలా ఆయిల్ పైకి వచ్చేలాగా. ఇప్పుడు మనం ముక్కలు కలిపి పెట్టుకున్నప్పుడు ఒక స్పూన్ కారం వేసామండి. ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. ఫుల్ స్పూన్లు 3 స్పూన్లు వేసా. ముక్కల్లో కూడా మనం సాల్ట్ వేసాం, చూసి వేసుకోండి. మనకి చక్కగా ఉప్పు కారాలు ఒకసారి చూసి మీరు వేసుకోండి. ఇవి కూడా ఉప్పు కారం కూడా చక్కగా ఈ ముద్దలో వేగాలండి బాగా. ఒక 2 నిమిషాలు మూత పెడదామండి. ఇదిగోండి, ఉప్పు కారాలు వేసాం కదా, చక్కగా మూత తీసి ఇదిగోండి చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది. చక్కగా వేగిపోయింది ముద్ద. చూడండి, అలా వేయించుకోండి. ఇప్పుడు అందులో చక్కగా ఈ చేప ముక్కలన్నీ వేసేసుకోండి. ఫస్ట్ చేప ముక్కలన్నీ వేసేసండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. 1 నిమిషం. ఇదిగోండి,
చక్కగా ఇలా కలిపేసుకుని సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. ఇదిగోండి చక్కగా ఒక 2 నిమిషాలు అలా ముక్కలు వేసాక అలాగా మనం మూత పెట్టుకుంటే చాలు. ఇలాగ గరిటె పెట్టకండి, ఇలా క్లాత్ పెట్టి తిప్పుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఇందులో చింతపండు, మనం దానికి సరిపడినంత చింతపండు వేసేసుకోండి, అది సరిపోతుంది. వాటరు, ముక్కలు ములిగేలాగా వాటర్ వేసుకోండి. మరి పలచగా చేసుకున్నా బాగోదండి చేపల పులుసు. ఇప్పుడు చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా క్లాత్ పెట్టి తిప్పేసుకోవడమే. అదిగోండి ఇంకొంచెం వాటర్ పడుతుంది, ముక్క ఉడకాలి కదండి, చిక్కబడిపోద్ది దగ్గరికి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇలా కలిపేసుకున్నాక ఉప్పు కారాలు ఒకసారి చూసుకోండి, ఏదైనా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి మామిడికాయ ముక్కలు కూడా ఇలా వేసేయండి, పైన బాగుంటుంది. ఒక 2 పచ్చిమిర్చి, ఇంకొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిది కరివేపాకు, ఇవన్నీ వేసేసి హైలో పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇదిగోండి అది అలాగా చక్కగా ఉడకాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ, గరిటె పెట్టకుండా ఇలాగ తిప్పుకుంటూ చూసుకోండి. ఇంకొక 2 నిమిషాలు ఉంచితే అయిపోతుందండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఉంచాను, ఇంకో 2 మినిట్స్లో చేపల కర్రీ రెడీ. ఇదిగోండి ఇంకొక 2-3 నిమిషాలు అండ్ మొత్తం 15 మినిట్స్ అయిందండి పులుసు వేసాక. చక్కగా చూసారు, ఇంక దగ్గరికి అయిపోయింది. చక్కగా కూర కూడా ఉడికిపోయింది. ఇంతేనండి, సింపుల్గా చేపల పులుసు ఇలా రెడీ చేసుకోవచ్చు. చివరిగా కొంచెం కొత్తిమీర పైన జల్లేస్తున్నాను, స్టవ్ ఆపేసాను. అంతేనండి, సింపుల్గా చేపల పులుసు రెడీ. నచ్చితే ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.